రైట్. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించేటువంటి విధంగా ఉండాలని కూడా ఆయన చెప్పారు. ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆయన స్పష్టం చేశారు. కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పారు. సినిమాలు, థియేటర్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను డిప్యూటీ సీఎంకు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఇక టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలను అలాగే తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ఇక త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని సూచించారు. ఇందులో తనామనా భేదాలు పాటించవద్దని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఇక టికెట్ ధర కంటే థియేటర్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటం పైన పవన్ కళ్యాణ్ చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలపై కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ధరల నియంత్రణ కూడా చేపట్టాలని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయంపైన విచారణ చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇక పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి ప్రకటన ప్రెస్ నోట్ సంచలనం సృష్టిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. తన సినిమాకు సైతం ఆయన టికెట్ ధరల పెంపుకు సంబంధించి నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా సంబంధిత శాఖల ద్వారా, ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఒక అర్జీ ఇచ్చి రావాలనేటువంటి ఒక మాట. అలాగే సినిమా థియేటర్ల నిర్వహణ, టికెట్ ధరల విషయం కావచ్చు, లేకపోతే సినిమా థియేటర్లలో ఎక్కువ ధరలకి పాప్కార్న్ అలాగే శీతల పానీయాలు విక్రయిస్తున్నారనేటువంటి ఫిర్యాదులు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పరిస్థితి. థియేటర్కు వెళ్ళాలి అని అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేస్తూ అలాగే అక్కడ ఏదైనా తినుబండారాలు తినాలంటే సాధ్యం కానటువంటి ప్రస్తుత పరిస్థితులని సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కంప్లైంట్లు అందినటువంటి నేపథ్యంలో అన్నిటి విధంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ విషయాలే కాకుండా అలాగే సినిమా థియేటర్ల విషయంలో కూడా ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ పూర్తి ప్రక్షాళన దిశగా పవన్ కళ్యాణ్ అయితే నడుమిగించారని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, నిర్మాత, అలాగే ముక్కా శ్రీనివాస్ గారు, జనసేన కీలక నేత. వారి ఇరువురు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, నమస్తే అండి. జగదీశ్వర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే. వినిపిస్తోందా జగదీశ్వర్ రెడ్డి గారు? చెప్పండి. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యంగా టికెట్ ధరల పెంపు విషయంలో తనామనా భేదాలు అనేవి ఏమీ లేకుండా ఏదైనా సరే రూల్ ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారమే జరగాలి తప్ప వ్యక్తిగతంగా వచ్చి అడిగేటువంటి పరిస్థితులు కూడా అవసరం లేదు. ఫిలిం ఛాంబర్ ద్వారానే అర్జీ పెట్టుకుంటే దానికి సంబంధించి పరిశీలించి పెంపు అనేది నిర్ణయిస్తామనేటువంటి ఒక మాట.
తన సినిమా అయినప్పటికీ తన నిర్మాత అయినప్పటికీ కూడా యాజ్ పర్ ప్రొసీజరే ప్రకారమే రావాలనేటువంటి ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్. ఎలా చూడాలి దీన్ని? అంటే ఇది ఫిలిం ఛాంబర్ ద్వారా అనే దానికంటే ప్రభుత్వమే ఒక కమిటీ వేస్తే బాగుంటుందని నా సూచన. ప్రభుత్వమే ఏ సినిమాకి రేట్లు పెంచాలి, ఆ రేటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వాళ్ళ రేట్లు పెంచుకునే దానికి మామూలుగా కొన్ని రూల్స్ అంత ముందు ఫ్రేమ్ చేస్తున్నాయి. ఆ రూల్స్ ఫ్రేమ్ ప్రకారం కాకుండా ఇప్పుడు ఎట్లా అంటే అట్లా ఏ సినిమా అంటే ఆ సినిమాకి రేట్లు పెంచడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలంటే పెద్ద పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు, అదే విధంగా గవర్నమెంట్ కు చెందిన సెక్రటరీ హోము, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెక్రటరీ వాళ్ళందరినీ వేసి ఒక కమిటీగా వేసి ఎప్పుడైతే వీళ్ళు ఈ రేట్ల గురించి అర్జీ పెడతారో గవర్నమెంట్ కి, ఆ కమిటీ కూర్చొని నిర్ణయించే విధంగా ఒక చర్యలు చేపట్టాలని అడుగుతున్నాం. అంటే దీంట్లో ఫిలిం ఛాంబర్ అనేతలకి ఒక రకంగా ఉంటుంది కాబట్టి చిన్న సినిమా అయితేమి పెద్ద సినిమా అయితేమి అన్నిటికీ కూడా సమన్యాయం జరగాలి. కాబట్టి పెద్ద సినిమా అంటే ఏంటి, చిన్న సినిమా అంటే ఏంటి, చిన్న సినిమాకి ఏ రకంగా ఇవ్వచ్చు మనము, పెద్ద సినిమాకి ఏ రకంగా ఇవ్వచ్చు, ఏంటి ఇది అని నిర్దేశకత్వాలు నిర్ణయించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. నేను మీ ద్వారా డిప్యూటీ సీఎంని కోరేది ఏంటంటే ఈ రకంగా అడుగులు వేయాలని చెప్తున్నా. అంటే ప్రభుత్వ పాత్ర లేదు అని అన్నప్పుడు థర్డ్ పార్టీ చేతిలో ఉన్నట్టే కదా. ప్రభుత్వంతో పని అనేది ఉండాలి కదా. ఇప్పుడు మీరు అర్జీ పెడుతున్నారు, ఇప్పుడు జరిగే ప్రాసెస్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాది ఇన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది, మేము హై బడ్జెట్ లో ఉన్నాం కాబట్టి మాకు ఒక వారము 10 రోజులు రేట్లు పెంచుకునే వెసులుబాటు మాకు కల్పించాలని చెప్పి అడుగుతున్నారు. అలా కాకుండా దీన్ని ఒక కమిటీగా ఫామ్ చేసి ప్రభుత్వము, ఫిలిం ఛాంబర్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అదే విధంగా సినిమా ఫెటర్నిటీలు అంటే సినిమాకు సంబంధించిన వాళ్ళు, సీనియర్ ప్రొడ్యూసర్ని వాళ్ళని ఆ కమిటీలో సభ్యులుగా వేసి, ఫిలిం ఛాంబర్ అంటే పర్టికులర్ గా వాళ్ళు ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్ సెక్టార్ కి సంబంధించిన వాళ్ళని తీసుకొని, ఆల్ సెక్టార్ అంటే ఎగ్జిబిటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, అదే విధంగా ప్రొడ్యూసర్ సెక్టార్, అన్నిటికి సంబంధించిన వాళ్ళని దాంట్లో భాగస్వామ్యం వహించి టికెట్ రేట్లు పెంచుకునే దానికోసం అవకాశం. ఇప్పుడు ఈ సమస్య అనేది ఎగ్జిబిటర్ల నుంచే మొదలైంది కాబట్టి మీరేమో టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు కానీ మాకు దాంట్లో భాగస్వామ్యం వహించడం లేదు కాబట్టి 3 రోజులే కలెక్షన్స్ ఉంటున్నాయి. మొదటి రోజు మాత్రం అభిమానులు వచ్చి చూస్తున్నారు. పెద్ద హీరోల సినిమాల వరకు ఈ రకంగా ఉంది కాబట్టి ఇది అసలు ఈ విధంగా జరిగింది కాబట్టి ఫిలిం పర్సనాలిటీస్ అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం వహించే విధంగా చర్యలు చేపట్టాలి. ఫిలిం ఛాంబర్ అంటే అది పర్టికులర్ కొంతమంది ఉంటారు కాబట్టి అలా కాకుండా చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతల్ని అందరినీ కూడా ఒక సభ్యులుగా పెట్టి ఇది ఎలా తీసుకోవచ్చు ఈ నిర్ణయం అని ఒక ప్రభుత్వం ఒకటి అంటే నిర్మాతలు చెప్తున్న దాని ప్రకారం, ఎగ్జిబిటర్లు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ ఇద్దరు విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిబిటర్ల నుంచి సమస్య మొదలైందని మీరు అన్నారు. అసలు ఒక ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది మల్టీప్లెక్స్ కావచ్చు, లేకపోతే సింగిల్ స్క్రీన్ కావచ్చు. టికెట్ ధరల కంటే పిల్లలకో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వెల్లో తీసుకోవాల్సినటువంటి స్నాక్స్ విషయంలో వాటి విషయంలోనే భయపడుతున్నాం అనేటువంటి ఒక మాట. సో ఇద్దరు విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి మాట. ఎలా రెస్పాండ్ అవుతారంటారు ఎగ్జిబిటర్లు? ప్రధానంగా మెయిన్ దాని మీదే మాకు వచ్చేటువంటి లాభం ఎక్కువగా ఉంటుందని కూడా బాహాటంగానే చెప్తున్నారు వాళ్ళు. దీంట్లో బేసిక్ గా ఏం చెప్పాలంటే అసలు ఇది April 19 ఈస్ట్ గోదావరి జిల్లాలో మొదలైంది ఈ సమస్య. ఏమైందంటే వాళ్ళేం అడుగుతారంటే 7 రోజుల వరకు కలెక్షన్ ఉన్నంత వరకు మీరు మాకు రెంట్ పే చేస్తున్నారు, 8వ రోజు కలెక్షన్ డ్రాప్ అవ్వగానే మమ్మల్ని పర్సంటేజ్ రమ్మని చెప్పి అడుగుతున్నారు. అలా కాకుండా మీరు ఎలా మల్టీప్లెక్స్లకి అయితే ఫస్ట్ వీక్ 55-45 రేషియోలో ఇస్తున్నారు, అదే విధంగా మాకు కూడా కలెక్షన్ బేస్డ్ ఇవ్వండి, ఫస్ట్ వీక్ కూడా మాకు కలెక్షన్ బేస్ లో షేర్ ఇవ్వండి అని అడుగుతున్నారు అనమాట. ఇది ఇప్పుడు కాదండి, చాలా కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఇది యాక్చువల్ గా దీనికి మూల్యం ఏంటంటే చెప్పమంటారా, 83లో స్లాబ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఈ థియేటర్లన్నీ కూడా అప్పుడు యజమానులు రన్ చేయలేక, థియేటర్లో జనం ఉన్నా లేకపోయినా మినిమం సీట్లకి కొన్ని సీట్ల వరకు మీరు ట్యాక్స్ కట్టాలనే విధం. అంతకుముందు
గతంలో ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారని ఒక నినాదం ఉంది కాబట్టి ఆ నినాదానికి వ్యతిరేకంగా రామారావు గారు, ఎన్టీ రామారావు గారు చలనచిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వారికి అన్ని సాధక బాధకాలు తెలుసు, వారు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ అన్ని కాబట్టి వారు ఆ రోజు స్లాబ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటంటే, తీసుకొని వచ్చిన తర్వాత థియేటర్ యజమానులు థియేటర్లు మెయింటైన్ చేయలేక అంతకుముందు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, ఏదో చేస్తున్నారు. ట్యాక్స్ ఎగ్గొడుతున్నారంటే ట్యాక్స్ దాని మీద కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ప్రతి ఒక్క దాని మీద సీల్ వేయాలి. అప్పుడు టికెట్ మీద అవి కాకుండా అవి రొటేట్ చేసేవాళ్ళు అనమాట. అదే విధంగా ఇస్తూ ట్యాక్స్ ని ఎగ్గొడుతూ ఉంటున్నారు కాబట్టి స్లాబ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా థర్డ్ పార్టీలకి లీజ్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న థియేటర్లు అన్ని కలిపి 1400, మినిమం 1400 థియేటర్లు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో, తెలంగాణ అయితేమి ఆంధ్రప్రదేశ్ అయితేమి. వీటిల్లో లెస్సీ ఓనర్లు లోకల్ వాళ్ళు కూడా ఉంటారు, లోకల్ గా కూడా ఉంటారు. హైదరాబాద్ నుంచి లీడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా లీడ్ చేసేవాళ్ళు, కొంతమంది వాళ్ళ చేతుల్లో కొన్ని థియేటర్లు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఏంటంటే మల్టీప్లెక్స్ లో మాత్రమే ఈ అంటే అందరు చెప్తున్నది ఏంటి అని అంటే, ఎస్ జగదీశ్వర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయము, ఆయన ఆలోచించినటువంటి విధానం ఏదైతే ఎగ్జిబిటర్ల దగ్గర మొదలైందో, ఇటు నిర్మాతలు సేఫ్గా ఉండాలి, ఎగ్జిబిటర్లు కూడా కంట్రోల్లో ఉండాలనేది, సామాన్య ప్రేక్షకుడు కూడా థియేటర్కు వచ్చి సినిమా చూడాలి అనేటువంటి ఒక ఉత్సాహం, లేకపోతే ఎస్ మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు, ఏది కావాలన్నా కొనుక్కొని తిని సినిమాని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఒక భరోసా కల్పించాలనేటువంటి ఒక మాట, ముగ్గురికి కూడా బెనిఫిట్ చేసే దిశగానే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక ముక్కా శ్రీనివాస్ గారు ఈ వ్యవహారము అసలు సింగిల్ స్క్రీన్స్ వాళ్ళే మొదలు పెట్టారనమాట. సింగిల్ స్క్రీన్స్ ఎవరున్నారో వాళ్ళే మొదలు పెట్టారు. వాళ్ళు తినుబండారాలు కానీ ఇతరత్ర ఏదన్నా కానీ సైకిల్ ఇదే పార్కింగ్ ఛార్జెస్ కానీ ఇతరత్ర వాళ్ళు కొంచెం తక్కువే తీసుకుంటారు. ఈ మల్టీప్లెక్స్ లోనే ఎక్కువ ఉంది. తొమాసాలు అవి 60 రూపాయలు ఉన్నాయా, అదే విధంగా ఇది పాప్కార్న్ వచ్చి 300 రూపాయలు అమ్ముతున్నారంటే అవి మల్టీప్లెక్స్ లోనే ఉన్నాయండి. బేసిక్ గా చెప్పాలంటే వీళ్ళు కొంచెం తక్కువగానే రీజనబుల్ గానే తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా ఆ ప్రేక్షకుడి మీద భారం పడుతుంది అనమాట. ప్రేక్షకుడి మీద భారం పడుతుంది. ఈ సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువ అయిపోయింది. అన్ని కోణాల్లో కూడా తప్పు ఉంది. దీంట్లో ఒక కోణంలో తప్పు ఉందని కాదు. ఓటీటీకి ఆదరణ పెరిగి, ఎస్ జగదీశ్వర్ రెడ్డి గారు, ఓటీటీకి ఆదరణ పెరిగి థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకులు తగ్గిపోతున్నారంటే ఇది కూడా ఒక రీజన్ గానే కూడా చెప్తున్నారు. రైట్, ఇక ముక్కా శ్రీనివాస్ గారు, ఎస్ మాట్లాడదాం ఒకసారి. ముక్కా శ్రీనివాస్ గారు జనసేన నేత, వారితో కూడా మాట్లాడదాం. ముక్కా శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. జనసేన అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతగా కాకుండా, ఎస్ అలా నువ్వు చెప్పండి, అండ్ ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా, సో ఎలా చూస్తారు ఈ నిర్ణయాన్ని మీరు సినిమా థియేటర్ల విషయంలో? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ వ్యక్తిగా ఉన్నాయండి, ఒక సినిమా వ్యక్తిగా ఉన్నాయండి, ఒక సామాన్య వ్యక్తిగా ఉండి ప్రజల పక్కన మాట్లాడుతారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి. ఎప్పుడు ఏ రోజు సొంత స్వార్థం కోసం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాలు కూడా డిస్కషన్ చేయరు. అందరూ బాగుండాలి, నాలాగే అందరూ ఉండాలి, నాలాగే అందరూ హ్యాపీగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి కడుపు నిండా తిండి, వాళ్ళకి కావాల్సిన వనరులు వెళ్ళాలని చెప్పి కోరుకునేవాడు. అలాంటి తన సొంత సినీ ఫీల్డ్ ఆయన సొంతం. ఎందుకంటే ఆయన సినీ ఫీల్డ్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి రాజకీయంగా డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారు. ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదా పిఎం అవ్వచ్చు. అలాంటి వ్యక్తి ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి. అలాంటి సొంత సినిమాలో ఎంతో మంది కార్మికులు ఈ రోజు ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతూ సినిమా తయారవుతుంది. అలాంటిది ఓన్లీ టికెట్ల విషయంలో కానీ, సినిమా రిలీజ్ టైంలో కానీ కొంతమంది బ్రోకర్లు రెడీ అయిపోయి వాళ్ళు ఎవరిని తొక్కాలి, ఎవరిని తొక్కకూడదు, ఎవరిని ఏ రకంగా ఏ సినిమా మీద వీళ్ళు డ్రామాలు ఆడాలని చెప్పి ఈ నటల నుండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడానికి ఈ డ్రామా ఆడితే ఇవన్నీ బయటకు వచ్చాయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా, ప్రతిదీ ఇక్కడి నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు గెలకడం మొదలు పెట్టారో ఆ రోజు ఈ రోజు నుంచి సినీ ఫీల్డ్కి మంచి రోజు వచ్చినట్టండి. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మహా మేధావితత్వంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, ఇంకా ఫ్యూచర్ లో ఏం బాగుంటుంది, సినిమాలో రంగంలో ఉన్న ప్రతి కార్మికుడి కానించి, డిస్ట్రిబ్యూటర్ కానించి, నిర్మాత వరకు కూడా అందరూ బాగుండాలి, అందరికీ సమన్వయం జరగాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంత పెద్ద హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తి సినిమా తీస్తున్నాడు, రిలీజ్ అవుతుందంటేనే
వీళ్ళు అందరూ థియేటర్లు అందరూ వీళ్ళు కబంధ అక్షరాల్లో పెట్టుకొని డ్రామా ఆడి సినిమా ఆపేద్దాం, ఇలా నెగిటివ్ టాక్ చేద్దాం అని చెప్పి క్రియేట్ చేస్తుంటే, ఒక చిన్న హీరో ఏ పల్టీ నుంచి వచ్చి సినిమా మీద పిచ్చితో ఇష్టంతో ఒక చిన్న సినిమా 1 కోటి రూపాయలు, 1.5 కోటి, 1 50 లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీసి రిలీజ్ చేద్దామంటే వాడు ఏమైపోతాడు? ఆ టాలెంట్ అంతా ఎక్కడ పోతుంది? అలాంటి అందరూ ఇప్పుడు చాలా మంది తొక్కారు. ఇప్పటి నుంచి అవన్నీ జరగకుండా ఉండడానికే పవన్ కళ్యాణ్ గారు ఈ సిస్టమ్ పెడుతున్నారు, ఇంకా పెడతారు. ఇప్పుడు ఇందాక ఆయన అంటున్నారు ప్రభుత్వం వరవ తీసుకోవాలండి, ఓన్లీ పిలుగు సాంబార్ సంబంధం లేదన్నారు. అది ప్రభుత్వం అండా ఉండాలి, అటు పిలుగు సాంబార్ ఏదైతే గెలిచారో పిలుగు సాంబార్ ద్వారా వాళ్ళు ఉండాలి. వీళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకున్న కమిటీ ద్వారా ముందుకెళ్తేనే అరాచకాలు తగ్గుతాయి. సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ వచ్చి 100, 150 రూపాయలు, పాప్కార్న్ వచ్చి 350 రూపాయలు, 400 రూపాయలు. ఒక కూల్ డ్రింక్ కాస్ట్ ఎంత పెడతాడో నాకు అర్థం కాదు. కాఫీ అయితే 90 to 120 రూపీస్ అవుతుంది. ఇలా ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుపోతున్నారు. పార్కింగ్ 50, 70 ఎవడో బాబు సొమ్మండి, నాకు అర్థం కాదు. సినిమాని వ్యాపారంగా చేయొచ్చు. వ్యాపారం అంటే ఎంతవరకు వినోదం పెంచుతాం, వినోదంకి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి తప్ప మనం మొత్తానికి సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు దోషింగ్ బీచ్లో సినిమాకి వెళ్ళకూడదని తయారు చేయడం, ఏదైతే సినిమా అంటే చాలా కాస్ట్లీ అని చెప్తే, ఇప్పుడు రిమైండర్ ఒక హీరోలకి కోట్ల మీద వెళ్తున్నారు. దానికి కారణం ఏంటి? ఈ సినిమా థియేటర్లో పెంచింది, డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. అందుకే చిన్న సినిమా అని పెద్ద సినిమా అని సమానంగా వెళ్ళాలి. ఏ సినిమా రిలీజ్ అప్పుడు మటుకైతే పక్షపాతం చూపించుకుంటే అందరికీ సమానం. ఈ థియేటర్ రిలీజ్ చేసుకునే హక్కు ఫ్రీగా కల్పించాలి. అది మీరు డిసైడ్ చేయాలి. మీరే డిసైడ్ చేయాలి, నాకు అర్థం కాదు. ఈ సినిమాకి 2 థియేటర్లు ఇస్తాం, దానికి ఇవ్వకూడదు, ఆ థియేటర్లు బ్లాక్ చేయండి. నెక్స్ట్ మా పెద్దబాయి కొడుకు సినిమా అవుతుంది, దానికి రిలీజ్ చేద్దాం. మా తాతలు కానీ మేము పెద్ద సినిమా హీరోలు, మా ఇండస్ట్రీ మాదే, మా సినిమాకి థియేటర్లు బ్లాక్ చేయండి. ఇలా డ్రామాలన్నీ ఆడకూడదని కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు. నేను మీకేదో మంచి చేద్దామని నేను వస్తే మీరు నాకే ఒక హీరోగా ఒక హీరోగా అంటే సరే, ఒక హీరోగా చూస్తే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం, సో తనకు ఇబ్బంది అనిపిస్తున్నప్పటికీ కూడా తన నిర్మాతకు ఇబ్బంది కలుగుతున్నా కానీ అందరూ ఒకటే, తన మన అనేటువంటి భేదాలు లేకుండానే చూడాలి అనేటువంటి ఒక మాట మీరు ఒక హీరోగా చూస్తే ఎలా చూస్తారు ఆయన్ని? ఆయన హీరోగా చూసి కూడా చెప్తున్నారు సార్. ఆయన సంపాదించిన దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సంపాదన ఎక్కడి నుంచి వస్తుందండి? సినిమా మీద కదా వస్తుంది. సినిమాలో సంపాదించింది కూడా 50% మన ప్రజలు పెంచుతున్నారు సార్. మన ప్రతిపక్షులు ఉంటాడు కూడా రైతులు గాలికి వదిలేస్తే లాస్ట్ ముఖ్యమంత్రి గారు ఈయన వెళ్ళిపోయి 30 కోట్ల రూపాయలు జనాలకు ఫ్రీగా పెంచిన ఈ సంబంధం ఎక్కడది? ఆయన అప్పుడు డబ్బు సినిమా మీద సంపాదించి డబ్బుతో బ్రతకాలని కోరుకోడు. నేను సంపాదించిన దాంట్లో 10 రూపాయలు పేద ప్రజలు పెట్టాలి, కార్మికులకు పెట్టాలి, విద్యార్థులు పెట్టాలి, బలహీన వర్గాలకు పెట్టాలని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు మంచి కోసం ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తికి ఎదుగుతున్నారు వీళ్ళు, అలాంటి వ్యక్తులు తొక్కాలని చూస్తున్నారు, అలాంటి వ్యక్తి సినిమా ఆపాలని చూస్తున్నారు. ఆయన మరి ఇప్పుడు అంతా సిస్టమ్ మార్చుతారు, గ్యారంటీ మారుస్తారు. పవన్ కళ్యాణ్ గారు కలుసుకుంటే ఏదైనా చేయగలరు. గత ప్రభుత్వాన్ని పాతాల్లో తొక్కుతానికి అన్యాయం జరుగుతుందంటే రాజకీయ పరంగా అలా చేశారు. ఇప్పుడు సినీ ఫీల్డ్ లో కూడా అన్యాయం చేస్తే దాని మాట్లాడదాం ఒకసారి. పవన్ కళ్యాణ్ చేస్తారు. శ్రీనివాస్ గారు అదే చూస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, సామాన్యులు కావచ్చు, అందరూ బెనిఫిట్ అవ్వాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన. సో చూద్దాం, స్వాగతించాల్సిందే దీన్ని. రైట్, కేతిరెడ్డి గారు, సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక కామెంట్లో సిండికేట్గా ఏర్పడి సినిమా థియేటర్లలో శీతల పానీయాల విషయం కావచ్చు, పాప్కార్న్, స్నాక్స్, క్యాంటీన్ ఐటమ్స్ అన్నిటి విషయంలో అందరి థియేటర్లు ఒక ఊర్లో ఉంటే ఒక ఊర్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ కావచ్చు, లేకపోతే మిగతా పెద్ద మల్టీప్లెక్స్లు వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉంటూ ఒకే ధరలని ఫిక్స్డ్గా నిర్ణయిస్తూ ఒక సిండికేట్గా వెళ్తున్నారు. అదొక మాఫియాగా కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఉందా అసలు అటువంటి మాఫియా కానీ సిండికేట్ కానీ ఉందా? మాఫియా సిండికేట్ అని అంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి. ఆల్రెడీ ఆయన కూడా మనటువంటి సినిమాల్లోనే ఉన్నారు కదా. ఈ 4 చేతుల్లో థియేటర్లు ఉన్న సంగతి ఆయనకి తెలుసు. థియేటర్లో సినిమాలు కావాలంటే ఆ 4 ఉన్నారని తెలుసు. ఈ రోజు ఆయన కోపం వచ్చింది, కోపం తెప్పించారు కాబట్టి ఆయన ఈ ప్రక్షాళన దిశగా అడుగులేశారు కాబట్టి మనం స్వాగతించాలా. ఎందుకు స్వాగతించాలి కాబట్టి అంతకుముందు ఆయన సినిమా నటుడు మాత్రమే. అంతకుముందు ఎవరు నిర్మాత ఏదో ఆయన కష్టాలు ఆయన పడి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన సినిమా నటుడు మాత్రమే కాదు కదా, ప్రజాప్రతినిధి కూడా కదా. ప్రజలకి కూడా ఈ సినిమాని ఎలా మంచి మార్గంలో అంటే తక్కువ ధరలకి సినిమా థియేటర్లకి ఎలా జనాన్ని తీసుకురావాలి, తీసుకొచ్చేదానికి మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ తినుబండారాల రేట్లు అయితేవి, ఇతరత్ర ఏది కూడా అన్నిటి మీద కూడా జాయింట్ కలెక్టర్లకు అయితేవి, ఇతరత్ర అందరికి ఎవరైతే లైసెన్స్
హోల్డర్స్ ఉంటారో, లైసెన్స్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందో డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్లకు అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీస్ కి వాటికి పారిశుద్ధ్యత గురించి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ టికెట్ రేట్లు వ్యవహారం మీద ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అది గవర్నమెంట్ కమిటీ. దాంట్లో వచ్చి హోమ్ సెక్రటరీ, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెక్రటరీ, అదే విధంగా కొంతమంది అధికారుల్ని దాంట్లో పాత్ర వహించి దీని సినిమా రిలీజ్ కాకముందే ఎప్పుడైతే ఇది పుట్టిందో, ఈ వ్యవహారం అనేది పుట్టిందో, ఇప్పుడైతే ఇవన్నీ సమస్య పైన చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఊరికనే అది తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన ఇది కాస్త నైజాం వరకు చేరింది అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడైతే సినిమాలు మానుకోరండి. ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. జూన్ నెలలో 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. వాటిల్లో దిల్ రాజు గారు 2 సినిమాలు కొనున్నారు నైజాం జిల్లా. ఏది టగ్ ఆఫ్ లైఫ్ అనేది, అదే కమల్ హాసన్ సినిమా, అదే విధంగా హరిహర వీరమల్లు. ఆయనే నైజాం డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా, ఏ ఎగ్జిబిటర్లు కూడా, ఇది చాలా రోజుల నుంచి ఉందన్నమాట సమస్య. ఎందుకుందంటే ఈ రేట్లు పెంచుకున్న వాటిల్లో మాకేమి ఇట్లేదు, మేమేమో వాళ్ళ దగ్గర ప్రేక్షకుల దగ్గర తిట్లు తింటున్నాము, ఏందా ఈ రేట్లు అది ఇది అని వాళ్ళని అడుగుతారు కదా. గవర్నమెంట్ పెంచింది, వాళ్ళు పెంచారు, వీళ్ళు పెంచారు అని నిర్మాత ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం పెరిగింది. ఏదో సగటు ప్రేక్షకుడికి ఏంటంటే సినిమా అనేదే కేవలం ఒక వినోద సాధనం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే రకమైన ఎంటర్టైన్మెంట్ లేవు. విశాఖపట్నం లాంటి దగ్గర బీచ్లకు వెళ్తారు, వాటికి వెళ్తారు, ఇటుకి వెళ్తారు. అంతేగాని మామూలు ఒక ఫ్యామిలీకి ఎంటర్టైనర్ వచ్చి సినిమా మాత్రమే. సినిమా అనేది ఎప్పటికీ చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోదు? థియేటర్లు చచ్చిపోవు, ఏమి చచ్చిపోవు. కాకపోతే ఏంటంటే మధ్యలో ఇట్లాంటి టీ కప్పులో తుఫాను మాదిరిగా ఇట్లాంటి అంటే వినోదం, అంటే గతంలో కూడా వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే కేతిరెడ్డి గారు, వినోదం అంటే సామాన్యుడికి వినోదాన్ని అందించేది సరే, ఇతర దేశాల్లో వేరే ఎంటర్టైన్మెంట్ విషయంలో సినిమా లాస్ట్లో ఉండొచ్చు, కానీ ఇండియాలో మాత్రం ముందుగా ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చేది సినిమా థియేటర్లు మాత్రమే. సినిమా హీరోల పట్ల వాళ్ళు చూపించేటువంటి అభిమానం కావచ్చు, దాన్ని క్యాష్ చేసుకొని ఈ విధంగా దోచుకుంటున్నారంటే అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం దీని మీద. రైట్, ఫైనల్గా ముక్కా శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఏం చెప్తారు? ఈ పరిణామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వేళ్ళు ఉనికిపోయినటువంటి సిండికేట్ కావచ్చు, ఆ మాఫియా కావచ్చు, అదంతా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇమ్మీడియట్గా కూడా మారిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా, లేకపోతే అక్కడక్కడ ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయా? ఎలా చూడాలి దీన్ని? 100% మారుతుందండి. మార్పు వస్తుంది, మార్పు తీరవలసిందే. మార్పు వచ్చే వరకు పవన్ కళ్యాణ్ వదిలిపెట్టరాను. సామాన్యుత పట్టుకుంటే దాని సంగతి తేల్చేస్తారు ఆయన. ఇంకో విషయం అంటే మీరు అడుగుతున్నారే, సినీ ఫీల్డ్ లో మాఫియా ఉంది, కుల రాజకీయాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఒక సిండికేట్ ఉంది. ఇప్పుడు అక్కడ ఏది ఎవడో సామాన్యంగా యాక్చువల్ సినిమా ఫీల్డ్ ఎలా ఉందంటే ఒక మాఫియా శాసిస్తున్నట్టు వాళ్ళే, మేమే మా కుటుంబాలే ఉండాలి, మా హీరోలు, మా నిర్మాతలు, మేము మా థియేటర్లు మేమే జీవితాంతరం సినీ ఫీల్డ్ నడపాలి, మేమే ఈ సినీ సాంబార్లో మేమే అడుగు పెట్టాలి, మేము నచ్చినట్టే మాట్లాడినాము, మేము ఎవరైనా టిక్ పెడితే ఆల్రెడీ హీరోయిన్ కింద రావాలి, మేము ఎవరు టిక్ పెడితే ఆడే హీరో అవ్వాలి, ఆ టైప్ అయితే నడుస్తుంది. అవన్నీ పోవాలనే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఆయన చాలా మౌనంగా సైలెన్స్ ఉన్నారు. ఏదో సినీ లాగా వెళ్ళిపోతుందిలే కాంగ్ అని చెప్తే ఈయన రాజకీయం చేసుకుంటే పోతే ఈయనకి వెళ్ళాను. ఈయన ఏదో ఒక జానపద సినిమా 10 మందికి ఉపయోగపడే ఒక జానపద సినిమా, పురాతన ఒక స్టోరీతో సినిమా తీస్తుంటే దాన్ని తొక్కేద్దాం, ఆ టిస్టు ఎవరో కొనుక్కున్న టిస్టులు పాడు చేద్దాం, నిర్మాతలు పాడు చేద్దాం అంటే ఆయన ముందుగానే మీరు అన్నట్టుగా ఆయన ముందుగానే గ్రహించారా, లేకపోతే గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో లీకేజీలు జరిగినటువంటి విషయాల్లో కూడా ఆయన చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో జరుగుతోంది పూర్తి స్థాయిలో నా వెనక కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇంత ఘోరాలు కూడా ఉంటాయని కూడా బాహాటంగా వాపోయారు పవన్ కళ్యాణ్. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. రైట్, థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.